సమాచారం ఉంటుంది చూడా. बनाते हैं अग्रीमेंट हो जाता है तो जाओ इनसे देखो ले लो ప్రజల తరఫున నేను సమాచార చట్టం పెట్టాను. పెట్టిన రోజైంది పెట్టి ఇన్ని రోజులైతే కనీసం ఈ మున్సిపాలిటీ స్పందించి అయ్యా నేను ఇస్తాను ఈయనో లేకపోతే కమిషనర్ గారు నేను ఈ సమస్య తీర్స్తానని చెప్పాడు. నాకు ఇప్పుడే కొత్తగా వచ్చానని నేను ముందుగానే చెప్తున్నాను. తొందరలో నాకు ఏ సమాచారం ఇవ్వాలో దానికి ఎంత అవుతుందో ఖర్చుతో నేను పెట్టుకుంటాను. నాకేమైనా ఆయన ఇస్తానని కమిషనర్ చెప్పారు కాబట్టి నెక్స్ట్ తదుపరి ఇవ్వకపోతే వారం తర్వాత అవసరమైతే ఏం చేయాలని అది క్లీన్ చేసి వాళ్ళకి ముందు నెక్స్ట్ అప్పుడు నేను మీకు చెప్పాను నాకు మీటింగ్ లో సమాచార చట్టం పెడితే కనీసం స్పందించకపోతే నేను అందులో ఒక కౌన్సిలర్ ఎక్కడ ఇంకా సామాన్యుడికే సమాధానం చెప్తారు. నాకే సమాధానం చెప్పినప్పుడు ఎక్కడేం జరిగిందో తెలియనప్పుడు ఏ మీటింగ్ ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. కౌన్సిలర్ గా మమ్మల్ని ఎందుకు చేసుకున్నట్టు మాకు ఏం తెలియకుండా మీరు రాసుకోవడం ఎందుకు? ఏదో టెస్ట్లు ఏదో చేయించాలంట. అది నా పేరు సోరా భాస్కర్ రెడ్డి, 20వ వార్డు కౌన్సిలర్ని. నేను ప్రతి కౌన్సిలర్ మీటింగ్ లో కూడా ఇక్కడ జరిగే పనుల గురించి, ఇక్కడ అభివృద్ధి గురించి, ఇక్కడ వచ్చే నిధుల గురించి గత కౌన్సిలర్ గా అయినప్పటి నుంచి కూడా నేను మున్సిపల్ మీటింగ్ లో అడగడం జరుగుతూ ఉంది. అది మీటింగ్ లో మీకు రికార్డ్ ఎదుగుంటే బయట కూడా పెట్టచ్చు. అయితే ఎన్నిసార్లు అడిగినా ఏం జరిగినా నాకు సమాధానం లేదు కాబట్టి నేను ఈరోజు 60-70 రోజులు అయింది నేను సమాచార చట్టం అప్లై చేశాను. సమాచార చట్టం అప్లై చేసినా కూడా కనీసం మేము ఇస్తామని కానీ ఇవ్వని కానీ మాకు సంబంధం లేదని కానీ ఈ ఊర్లో ఇంప్లిమెంటేషన్ అది సమాచార చట్టం లేదని కానీ లేకపోతే నువ్వు ఈ ఊరిది కానీ నువ్వు మంచోడు కాదు నీకు ఈ ఊరిది కానీ ఏదో ఒకటి చెప్పని నేను అడుగుతున్నా. గత ఎన్నిసార్లు అడిగా కొత్త కమిషనర్ గారు వచ్చారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. వారిని కూడా అడిగాను, వారు చూద్దామండి విచారిస్తా అన్నాడు. ఇక్కడ పాత స్టాఫే మారలేదు, కమిషనర్ గారే మారలేదు, స్టాఫ్ మొత్తానికి తెలుసు. నేను 10 సార్లు తిరిగాను. అన్నీ నేను సమాచారం పెట్టాను, నాకు ఇవ్వండి ప్లీజ్ దయచేసి. ఇక్కడ చాలా లోపాలు ఉన్నాయి, అవినీతి విచ్చలవిడిగా ఉంది. ఆంధ్రాలో ఆత్మకూరులో అవినీతి తానం చేసేదానికి ఆత్మలని కూడా ఊరంతా ప్రజలు అనుకుంటున్నారు. దాన్ని చూస్తే నేను ఇది అడగాను. అంతే పేద ప్రజలు మెట్ట ప్రాంతం ఇక్కడ ఏ వసతులు లేవు. అలాంటి పేద ప్రజలు కష్టాలు పడి ఇంటి పనులు కట్టి ఎంతో మున్సిపాలిటీ కోసం సహకరిస్తుంటే అక్కడ కూడా అవినీతి జరుగుతూ దానికి లెక్క చెప్పకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకొని నాకు సమాధానం చెప్పలేదు కాబట్టి నేను ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాను. నిరసన కార్యక్రమం నాకు ఇచ్చేదాకా నేను పోవాలని కూడా తెలియజేస్తున్నా. సమాచార చట్టం ఇక్కడ జరిగే మున్సిపాలిటీలో జరిగే విషయాలే చెప్పంటున్నా. కౌన్సిల్ మీటింగ్ లో కూడా చెప్పినప్పుడు ఇంకా ఇక్కడే ఎందుకు చెప్పకూడదు? సరే అది లేదు, సమాచారం ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు సమాచార చట్టం ఉందా? ఇది మన ప్రభుత్వం పెట్టిందేనా? ఆ ప్రభుత్వాన్ని మీరు దీన్ని తీసుకోవాలా? అది కూడా ఈయనంటే మేమేం చేయాలా? కౌన్సిల్గా మాకు సమాధానం చెప్పినప్పుడు నెక్స్ట్ ఇది కూడా సమాధానం చెప్పినప్పుడు సమాచార చట్టం సమాధానం చెప్పినప్పుడు మేమేం చేయాలా? ఎవరు ప్రజల సమాధానం చెప్పాలి, మా బాధ్యత. కాబట్టి మేమేమంటున్నాం అంటే మీరు నిర్ణయాలు తీసుకొని మాకు సమాచారం ఇవ్వండి. సార్ అందరికీ నమస్కారం అండి. నేను మున్సిపల్ కమిషనర్గా ఈ నెల 1వ తేదీన జాయిన్ అయి ఉన్నాను. జాయిన్ అయిన మరుసటి రోజు గౌరవ 20వ వార్డు కౌన్సిలర్ గారు నా దగ్గరికి వచ్చి గత కమిషనర్ గారు ఉన్నప్పుడు నేను
ఆర్టీఐ యాక్ట్ కింద సమాచారం కోరి ఉన్నాను. మరి సమాచారం ఇవ్వకపోవటం వల్ల నేను కలెక్టర్ గారికి అప్రోచ్ అయ్యి కలెక్టర్ గారికి పెట్టుకుని ఉన్నానని చెప్పి తెలియపరుచున్నారు. అయితే వారు తెచ్చినటువంటి ఆ అప్లికేషన్స్ అన్ని కూడా నేను క్షుణ్ణంగా పరిశీలించి వారికి ఏం చెప్పానంటే, సార్ మీరు ముందు ఈ మా మున్సిపాలిటీలో ఇచ్చినప్పుడు ఈ సమాచారం పౌర సమాచార అధికారి ఎవరైతే మీరు కోరినటువంటి సమాచారం వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. 30 రోజుల్లో ఆ సమాచారం గనక పౌర సమాచార అధికారి గనక ఇవ్వని పక్షంలో అపిలేట్ని అప్పీల్ చేసుకోవాలి. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అపిలేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పీల్ చేసుకోవాలి. మీరు అలా అప్పీల్ చేసుకోకుండా సమాచారం ఇవ్వలేదని కలెక్టర్ గారికి ఇచ్చున్నారు. కలెక్టర్ గారు నెల్లూరు కమిషనర్ గారికి రిఫరెన్స్ చేస్తున్నారు. మరి ఆ విషయం వారికి తెలియపరిచాను. మరి వారు ఏమన్నారంటే, మరి నేను అప్పటికి ఏం చెప్పానంటే, ఒకదైనా జిరాక్స్ ఇస్తే నేను పరిశీలిస్తానండి అంటే మీరు ఎక్నాలజ్మెంట్ ఇస్తారా అన్నారు. ఎక్నాలజ్మెంట్ నేను ఎలా ఇవ్వనండి, ఆల్రెడీ గతంలో మీరు ఇచ్చున్నారని చెప్తున్నారు కదా, లేదంటే మీరు రిజిస్టర్ పోస్టులో పంపించండి అని చెప్పడం జరిగింది. మరి వారు రిజిస్టర్ పోస్టులో పంపించినట్టుగా ఉన్నారు. అంటే ప్రొసీజర్ అనేది ఫాలో కాల. ప్రొసీజర్ ఫస్ట్ ఏదైతే సమాచారం అడుగుతున్నటువంటి దాన్ని పౌర సమాచార అధికారి ఇవ్వాల్సి ఉంటుంది. పౌర సమాచార అధికారి ఇవ్వని పక్షంలో అప్పీలేట్కి అప్పీల్ చేసుకోవాలి. అది కూడా చేసుకోలేదు. మరి వారు కోరినటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మరి ఎంత అమౌంట్ అవుతుంది, ఇవన్నీ కూడా ఆ రికార్డ్ అన్ని కూడా వారికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి అవి సంబంధిత అధికారులతో మాట్లాడి ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, ఏ రికార్డు అడుగుతున్నారు అనేది వాళ్ళకి తెలియపరిచి ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కూడా వచ్చారు. వస్తే మరి నేను ఇచ్చినటువంటి సమాచారం ఏంటంటే అని అడిగారు. మీరు మళ్ళీ నేను ఏదైతే ఉందో ఆ వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి వారు సరేనని వెళ్ళిపోవడం జరిగింది. మీ కార్యాలయం ఎదురు నిరసనలకు వస్తున్నారని సూరాభాస్కర్ గారు. అది మనం ఎలా దానికి నిరసన తెలియపరచడం కాదు కదా. ఇప్పుడు ఏదైతే సమాచారం అడిగున్నారో ప్రొసీజర్ ఉంటుంది దానికి. ఇప్పుడు పౌర సమాచారం ఇది అధికారి ఇవ్వకపోతే అప్లేట్ చేసుకోవాలి. అప్లేట్ తర్వాత ఇంకోటి కమిషన్ దగ్గరికి వెళ్ళడం అలాంటివి ఉంటాయి. అంతేగాని ఇక్కడ నిరసన అంటే నిరసన తెలిపినంత మాత్రం ఇక్కడ జరిగేది ఏముండదు. అది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.